హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న బిజినెస్ ఐడియా ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ. ఇండియాలో ఆల్రెడీ ఎఫ్ఎంసీజీ చాలా పెద్దది. హిందుస్థాన్ యూనిలీవర్ అని, పిఎన్జి అని, శిక్ష అని, పతంజలి అని చాలా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వై వీ హ్యావ్ మెన్షన్ పర్టిక్యులర్లీ అబౌట్ ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీ? ఫస్ట్ థింగ్, ఎఫ్ఎంసీజీ అనేసరికి ప్రతి ఇంట్లోకి ఈ ఐటమ్స్ 100% నెసరీ. తెల్లవారితే కాఫీ కలిపిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ చేసే వరకు ప్రతి ఐటెంకి మనకి డిఫరెంట్ కాంబినేషన్స్ అవసరం అవుతాయి. రెండు, ఆఫ్టర్ కోవిడ్ పీపుల్కి హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది. ఎందుకంటే ఏది డూప్లికేట్తో తయారవుతుందో, దేంట్లో ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తున్నారో, దాన్ని లాంగ్ రన్లో కన్జ్యూమ్ చేయడం వల్ల బాడీలో వచ్చే వేరియస్ చేంజెస్ ఏంటి, వీటి మీద అందరికీ అవేర్నెస్ పెరిగింది. అందుకే డ్రై ఫ్రూట్ సేల్స్, లేదంటే ఇన్సూరెన్స్ సేల్స్ పోస్ట్ కోవిడ్ బాగా పెరిగాయి. ఎందుకంటే పీపుల్కి హెల్త్ కాన్షియస్ బీభత్సంగా పెరిగిపోయింది. ప్రాణాల మీద భయం వచ్చింది, ఆరోగ్యం మీద కూడా భయం వచ్చింది. ఈ ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి కొన్ని ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలు ఉన్నప్పుడు తర్వాత పతంజలి వాడు మేము అన్ని కంట్రీ ప్రొడక్ట్సే తయారు చేస్తామని మార్కెట్లోకి వచ్చారు. వెరీ గుడ్. బట్ స్టిల్ అందులో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అన్న కాన్సెప్ట్స్ మనం మాట్లాడితే రెగ్యులర్గానే ఉంది. ఎస్పెషల్లీ మనం ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? వాట్ ఎవర్ ద ఐటమ్ యు ఆర్ ప్రిపేరింగ్ హియర్ ఇన్ దిస్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ, సోప్స్ అవనివ్వండి, షాంపూస్, ఆయిల్స్, లేదంటే ఆల్ ది స్పైసెస్, దాల్స్, లేదంటే రైస్ గ్రాన్యువల్స్, డిఫరెంట్ గ్రాన్యువల్స్, సీడ్స్, ఏదైనా సరే మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ని ఆర్గానిక్గా, కెమికల్ ఫ్రీగా, పొల్యూషన్ లేకుండా తయారు చెయ్యగలమా? చెయ్యగలిగితే అటువంటి ఎఫ్ఎంసీజీకి మళ్ళీ డిమాండ్ ఉంది. ఎందుకంటే పీపుల్కి అఫోర్డబిలిటీకి ప్రాబ్లం లేదు. 200 రూపాయలు, 300 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా సరే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ సోప్స్, వుడ్ ప్రెస్ సోప్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. అలాగే చాలా చోట్ల ఆర్గానిక్ స్టోర్స్ అని చెప్పి మళ్ళీ ఇన్ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు, ఇండివిజువల్గా లోకల్గా తయారైన ప్రొడక్ట్స్. దీన్ని ఓవరాల్గా ఒక బ్రాండ్ కిందకి తీసుకురండి. డిఫరెంట్ అగ్రిగేటర్స్ నుంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేయండి. వీటిని మార్కెట్లో మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మార్కెటింగ్ చేయగలిగితే ఈ ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో ఏ డౌట్ లేదు. అట్లీస్ట్ మనం హెచ్ఎన్ఐ ప్రీమియం, అబవ్ ప్రీమియం కస్టమర్స్ని ఫోకస్ చేసిన ఈ ప్రొడక్ట్స్కి మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నామంటే, పీపుల్ ఒక బిజినెస్ ఐడియాని డిజైన్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఇందులో ఉన్నారు కదా, మనం ఎందుకు స్టార్ట్ చేయాలంటారు. నేనేమంటానంటే, ఆల్రెడీ వాళ్ళు ఉన్న అందులో మళ్ళీ గ్యాప్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి ఇండస్ట్రీలో ఉన్న మళ్ళీ స్పెసిఫిక్ నిష్ ఉంటుంది ప్రతి బిజినెస్కి. మనం ఆ నిష్ బేస్డ్ వెళ్ళేటప్పుడు మన ఐడియా క్లిక్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ ఉన్నారు, మనం ఇంకొక ఎఫ్ఎంసీజీ స్టార్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్లో మనం డిఫరెన్షియేషన్ ఎలా చూపిస్తాం, మన కాంపిటేటివ్ ఎడ్జ్ ఎలా చూపిస్తాం? అలాంటప్పుడు ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీ కనుక స్టార్ట్ చేసుకోగలిగితే దానికి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకొని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ అవి చేసి మన సప్లై చైన్, లాజిస్టిక్స్ పెంచుకున్నాం అనుకోండి, ఈ ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీ కూడా మార్కెట్లో క్లిక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక వెరీ ఫస్ట్ పాయింట్ అంటే, ఇంట్లో మనం ఉపవాసం చేస్తూ రోజు కూర్చోలేం, ప్రతిరోజు ఐటమ్స్ కావాలి. కుకింగ్ కానీ, బట్టలు వాష్ చేసుకోవడానికి ఐటమ్స్ చాలా రకాల అవసరం అవుతాయి. అండ్ ఎఫ్ఎంసీజీలో ఎస్కేయూస్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ ఎస్కేయూ కాదు, ఓన్లీ మిరియాలే అమ్మం, ఓన్లీ దాల్ పప్పే అమ్మం, ఓన్లీ రైసే అమ్మం, ఓన్లీ షాంపూ ఒక్కటే సేల్ చేయం. ఎఫ్ఎంసీజీ అనేసరికి ఎస్కేయూస్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ క్వాంటిటీస్. సపోజ్ పౌడర్స్ తీసుకున్నాం అనుకోండి, 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ ప్యాకెట్ నుంచి 5 kgs వరకు సేల్ చేయొచ్చు. రైస్ తీసుకున్నాం అనుకోండి, మినిమం 1 kg నుంచి 25 kgs బ్యాగ్ వరకు సేల్ చేయొచ్చు. షాంపూ తీసుకున్నాం అనుకోండి, 1 రూపీ 2 రూపీ ప్యాకెట్ నుంచి 1 లీటర్ ప్యాకెట్ వరకు సేల్ చేయొచ్చు. ఇలా ఎస్కేయూస్ ఎక్కువ ఉంటాయి. సో డిఫరెంట్ ఎస్కేయూస్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద మార్జిన్స్ కూడా బాగానే కనిపిస్తాయి. అఫ్కోర్స్ ఓవరాల్ ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఎంత చూసుకున్నా రిటైలర్ సెగ్మెంట్లో 5% నుంచి 10% మాత్రమే కనిపిస్తుంది. బట్ మార్కెట్లో ఒక డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయాలి. కస్టమర్కి ఒక వాల్యూ యాడ్ చేస్తాం, కస్టమర్కి ఒక బెనిఫిట్ ఇస్తాం, అలాగే మనం కూడా ప్రాఫిట్స్ చేద్దాము అనుకున్నప్పుడు నిష్ బేస్డ్ వెళ్తే అటువంటి ఐడియాలు క్లిక్ అవుతాయి. ఎఫ్ఎంసీజీలో ఆల్రెడీ ఎవరైనా ఉన్నా, లేదా కొత్తగా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీకి వెళ్ళండి. దీని మార్కెట్ సైజ్ ఎంత ఉంది, దీంట్లో ఆల్రెడీ కాంపిటేటర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఇందులో పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఏంటి, ఐపీఓలు ఏంటి, వీళ్ళ బిజినెస్లో టర్న్ ఓవర్స్ ఎలా ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసినా ఓరి బాబో ఎఫ్ఎంసీజీ ఇంత పెద్దదా అనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇవి ఎక్స్పోర్ట్కి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏది తొందరగా పెరిషబుల్ అయిపోయే ఐటమ్ కాదు. ఎంత లేదన్నా 6 months to 12 months వీటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సో మనం బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా ఈ ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీలో మంచి డిమాండ్ ఉంది. అలాగే పీపుల్ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు, అవేర్నెస్ పెరిగింది, అందరికీ లైఫ్ మీద మంచి ట్రీట్మెంట్ కావాలి,
హెల్దీగా ఉండాలి అనుకుంటారు కాబట్టి అటువంటి చోట మనం ఈ ఆర్గానిక్ ఎఫ్ఎంసీజీని బాగా పుష్ చేయగలిగితే ఈ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో క్లిక్ అవుతుంది. ఎందుకు ఈ ఐడియాస్ని ఇంత డీటెయిల్డ్గా షార్ప్గా చెప్పడానికి రీజన్, మీరు సిమిలర్ థాట్ ప్రాసెస్సే ఉండొచ్చు, బట్ ఎక్కడైనా కొన్ని అబ్స్టికల్స్ ఉండొచ్చు. అయ్యో ఈ ఐడియా క్లిక్ అవుతుందా లేదా, ఆల్రెడీ కాంపిటీటర్స్ ఉన్నారు కదా, మనం సక్సెస్ చేయగలమా లేదా, మీకు చాలా డౌట్స్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఒక స్టార్టప్ ఐడియా, బిజినెస్ ఐడియా వచ్చిందంటే మీరు ఒక్కరే ఆలోచించుకోండి. ఆ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే వాళ్ళతోనే డిస్కస్ చేయండి. మళ్ళీ ఎంప్లాయీస్తో కూడా డిస్కస్ చేయొద్దు. మీ అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అతన్ని వెళ్ళి సలహా అడగండి, నేను ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ చేయాలని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్లో, స్టార్టప్లో ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎవ్వరూ లేరంటే మాకు కాల్ చేయండి, మీకు కావాల్సిన కన్సల్టింగ్ మేము ఇస్తాం. మీ కొత్త బిజినెస్కి, మీ కొత్త స్టార్టప్ ఐడియాకి ఎటువంటి సర్వీస్ కావాలన్నా వీ హ్యావ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ కనుక ఫాలో అయితే అసలు ఐడియాస్లో కానీ, మోడల్స్లో కానీ ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, వాటిని ఎలా స్టార్ట్ చేయాలి అన్న క్లారిటీ మీకు 100% వస్తుంది. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్ యూ.